హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జేసీ అలాగే ఏపీ ఆర్డీసీ ఏపీ ఆర్ఎస్కి సంబంధించి మనకి ఈ నెల 25న ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా. సో మరి ఈ ఎగ్జామ్కి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను, అవి ఫాలో అవ్వండి. అలాగే ఎగ్జామ్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదు, అవి చేయడం వల్ల మీ మార్క్స్ అయితే పోతాయి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా కొన్ని వాటిని సరిచూసుకోండి, అవి ఏమిటో వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో మరి హాల్ టికెట్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు పెన్ను, నెక్స్ట్ ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్, హాల్ టికెట్, ఇవన్నీ కూడా మీరు అన్నీ ఎగ్జామ్కి వెళ్ళక ముందు రోజే అన్నీ కూడా ఒక దగ్గర అయితే మీరు పెట్టుకోండి. సో మరి అలాంటి పేపర్స్ కూడా తీసుకువెళ్ళకండి. మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, ఏదైనా వేరే ఐడెంటిటీ ప్రూఫ్ కార్డు, ఏదైనా ఓటర్ కార్డు, ఏదైనా సరే మీరు ప్రూఫ్ కోసం అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఏదో ఒకటి తీసుకువెళ్తే సరిపోతుంది. సో మరి పెన్ కూడా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే ఇది మనకి బబ్లింగ్ విధానంలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. సో మీరు 2 పెన్స్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఏదైనా ఒకవేళ ఒక పెన్ను రాయకపోయినా ఇంకొక పెన్ను యూజ్ అవుతుంది కాబట్టి. సో మరి మీరు ఎగ్జామ్స్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదండి బబ్లింగ్ చేసేటప్పుడు. సో అవేమిటంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఇలా అయితే మీరు నీట్గా బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో ఒకవేళ మీరు ఈ విధంగా మిస్టేక్స్ చేస్తే, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అలాగాని మీరు బబ్లింగ్ చేస్తే మాత్రం మీకు మార్క్స్ అయితే పడవండి. ఇలా ఆఫ్ చేసినా, లేదంటే మధ్యలో చిన్న గ్యాప్ ఉంచినా సరే, మళ్ళీ మనకి పూర్తిగా అయితే ఒక డాట్ పెట్టి వదిలేసినా సరే, ఇలా మనకి రైట్ సైడ్ చూపిస్తున్నట్లుగా ఫుల్గా అయితే నీట్గా చెయ్యాలి. అలాగైతేనే మనకి మార్క్స్ అయితే వస్తాయి. ఒకవేళ అది రైట్ ఆన్సర్ అయినా సరే మీకు రాంగ్ ఆన్సర్ కింద వచ్చేస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒక దగ్గర 2 ఆన్సర్లు పెట్టినట్లు, అంటే ఇక్కడ నేను రౌండ్ చేసి ఉంది కదా చూడండి, ఒకే క్వశ్చన్కి ఇలా ఆన్సరు ఇది రౌండ్ చేసి ఇది రాంగ్ అని చెప్పి అది రాంగ్ చేసి, నెక్స్ట్ పక్కన ఇంకొక ఆన్సర్ అక్కడ ఫిల్ చేసినా కూడా అది రైట్ ఇవ్వరు. అలాగే మీరు ఒక దగ్గర అంటే ఒక సర్కిల్లో చొక్కా ఇలా పెట్టేసి, అంటే పెన్ పెట్టేసి తీసేసి ఆన్సర్ అది కాదని నెక్స్ట్ డి కానీ లేదంటే ఏలో కానీ మీరు ఫిల్ చేసినా కూడా దానికి ఇవ్వరండి. ఎక్కడ ఏమీ డాట్స్ కూడా పడకూడదు. ఒకవేళ మీది ఏది ఆన్సర్ రైట్ అని ఉంటారో అప్పుడే మనం ఓఎంఆర్ షీట్ మీద పెన్ను పెట్టి ఏ సర్కిల్లో అయితే మనం ఆన్సర్ రాయాలనుకుంటున్నామో అదే సర్కిల్లో మీరు పెన్ పెట్టి దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా, అలా చేయాలన్నమాట. సో మరి మిస్టేక్స్ అయితే చేయకండి. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ మీకు వచ్చినా కూడా మీరు కొన్ని ఇలాంటి మిస్టేక్స్ చేసే వాటి వల్ల అది రాంగ్ కింద వచ్చేస్తుంది. అలా మార్క్స్ అయితే పోతాయండి. అలాగే ఫస్ట్ మీరు చేయవలసింది ఏమిటంటే, మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయండి. ఒకవేళ ఏవైనా రాని ఆన్సర్స్ ఉంటే మీరు గెస్ చేసి అవి కూడా రాసేయండి. మనకి 150 మార్క్స్ కాబట్టి మీరు 150 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేయండి. సో ఏదో ఒకటి గెస్ చేయండి. ఏదో ఒకటి రాయడం వల్ల అనుకోకుండా రైట్ అయితే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి. సో 150 క్వశ్చన్స్కి కూడా టోటల్గా అన్నీ రాయండి, ఏది కూడా వదలొద్దు. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 150 అటెంప్ట్ చేయడం వల్ల మీకు చాలా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు వాటి యొక్క ఆన్సర్స్ రాకపోయినా కూడా ఏబిసిడీల్లో ఏదో ఒకటి మీరు గెస్ చేసి అది మీరైతే పెట్టండి. సో ఇలా రాయడం వల్ల అయితే మీకు మార్క్స్ అయితే ఎక్కువ వస్తాయి. సో మీరు బబ్లింగ్ విషయంలో మాత్రం మీరు ఈ మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. అలాగే ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. అక్కడ ఇంకా ఏమైనా ఫిల్ చేయమని అడుగుతారు కదా, అవన్నీ కూడా మీరు నీట్గా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి. సో మరి ఎగ్జామ్ అయితే ఈ విధంగా రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.